Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic limits and derivatives లో exercise 12C లోని Roman number 1 లో problems ని స్టార్ట్ చేద్దాం. Find the derivatives of the following functions. సో మనం ఇప్పుడు ఇచ్చిన given functions కి derivatives ని find out చేయాలి. సో ఇక్కడ A, B, C, D, P, Q, R, S are constants అంటే నాన్ జీరో కాన్స్టెంట్స్ అండ్ M అండ్ N ఆర్ ఇంటీజర్స్. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం. సో ఎక్స్ ప్లస్ ఏ. సో మనకి ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ. సో మనం ఇక్కడ ఫార్ములా చూసిన వెంటనే దీని యొక్క వాల్యూ మనకి ఏమర్థమైంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 డి బై డిఎక్స్ ఆఫ్ ఇది కాన్స్టెంట్ కదా. సో కాన్స్టెంట్ అంటే 0. సో ఇప్పుడు మనకి ఇది 1 స్టెప్లోనే 1 అని ఆన్సర్ వచ్చేసింది. సో కాబట్టి మనం దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దామంటే ఫస్ట్ ప్రిన్సిపల్ యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం ఎలాగైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ స్టెప్లోనే మనకి 1 అని ఆన్సర్ అర్థమైపోయింది కదా. సో కాబట్టి కొద్దిగా ఫస్ట్ ప్రిన్సిపల్తో ఫైండ్ అవుట్ చేద్దాం. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఏ. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఏ. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఏ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ by h equals to limit h tends to 0, x plus h plus a minus of minus x plus into minus a by h. So plus a minus x plus x get cancelled. So మనకి ఇక్కడ మిగిలింది limit h tends to 0, h by h. So 1 h get cancel. So limit h tends to 0, 1. So constant value same limit అప్లై చేసినప్పుడు 1. సో దిస్ ఇస్ ద వాల్యూ. సో మనం 1 స్టెప్లోనే అయిపోతుంది. సో కాబట్టి దీనికోసం మనం ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో డి బై డిఎక్స్ ఆఫ్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో డి బై డిఎక్స్ ఆఫ్ px plus q into rx plus s. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, u ఇంటూ v కదా. సో d బై dx ఆఫ్ u ఇంటూ vని ఎలా రాసుకుంటాం మనం, ఫస్ట్ v ప్లస్ v ఇంటూ d బై dx ఆఫ్ u ప్లస్ u ఎంత px ప్లస్ q d బై dx ఆఫ్ vx yes. సో ఇప్పుడు మనం d బై dx ఆఫ్ సో rx ప్లస్ s. సో ఇది కాన్స్టెంట్. సో ఇంటూ p d బై dx ఆఫ్ x వాల్యూ ఎంత మనకి, d బై dx ఆఫ్ x ఈక్వల్స్ టు 1 కదా. సో ఇక్కడ మనం 1. సో డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 అయిపోతుంది. సో ఇది రాసుకోవడం అవసరం లేదు. సో p1 ప్లస్ px ప్లస్ q. సో డి బై డిఎక్స్ ఆఫ్ మనం ఫార్ములాస్లో నేర్చుకున్నాం ఇంట్రడక్షన్లో, డి బై డిఎక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. సో ఈ 2 ఫార్ములాస్ని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో డి బై డిఎక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ అంటే ఇది ఆర్ కాన్స్టెంట్. సో ఆర్ 1 బై ఎక్స్ వాల్యూకి డి బై డిఎక్స్ చేస్తే మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. సో కాన్స్టెంట్ వాల్యూ 0. సో కాబట్టి 0 అయిపోయింది. ఈ టర్మ్ని మేము రాయలేదు మనం. సో డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0.
సో ఇప్పుడు ఇదేమవుతుంది, పీతో ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఇదేమవుతుంది, పిఆర్ ఎక్స్ ప్లస్ ఎస్పి. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఈ టూ టర్మ్స్తో ఈ వన్ టర్మ్ని మల్టిప్లై చేద్దాం. సో మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ పిఆర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. సో మళ్ళీ ప్లస్ ఉంది, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో క్యూఆర్ బై ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఈ 1x ఈ స్క్వేర్లో 1x గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలిన టర్మ్ పిఆర్ బై ఎక్స్ ప్లస్ ఎస్పి మైనస్ పిఆర్ బై ఎక్స్ మైనస్ క్యూఆర్ బై ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఇది ఈ టర్మ్ గెట్ క్యాన్సిల్. సో మనకి ఇక్కడ మిగిలిన టర్మ్ పిఎస్ మైనస్ క్యూఆర్ బై ఎక్స్ స్క్వేర్. సో డి బై డిఎక్స్ ఆఫ్ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ సెకండ్ ప్రాబ్లమ్ది. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏమి ఇచ్చారు, డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్. సో ఇది మళ్ళీ ప్రోడక్ట్ ఇంటూలో ఉంది, యూ ఇంటూ వి. మనం ఎలా రాసుకుంటాం దీన్ని, వి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి. సో ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ యూ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి స్క్వేర్. సో మనం ఇక్కడ ఒక ఫార్ములా ఇంట్రడక్షన్లో ఒక ఫార్ములా చెప్పుకున్నాం. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఈ ఫంక్షన్కే హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఉన్నట్లయితే, సో ఇక్కడ చూడండి ఇది ఎన్ కదా, సో ఎన్ అనుకుందాం. ఇక్కడ ఎన్ వాల్యూ 2 ఉంది. సో దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే, ఇది మనం ఫార్ములాస్లో నేర్చుకున్నాం. సో ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో మళ్ళీ మనం ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మళ్ళీ డి బై డి చేస్తామన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ, సో ఇదే ఫామ్లో ఉందా, ఇక్కడ మనం దీన్ని ఇలానే డెరివేటివ్ చేద్దాం. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఏ, సో ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి 1 కదా. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఇది 1 ఏ కాన్స్టెంట్ వాల్యూ, డి బై డిఎక్స్ ఆఫ్ బి కాన్స్టెంట్ 0 అయిపోతుంది. సో ఈ టర్మ్ని మనం రాయనవసరం లేదు, ఏఎక్స్ ప్లస్ బి. సో ఇప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ ఇది ఎలా రాసుకుంటాం మనం, ఎన్ ఇంటూ, సో మళ్ళీ సిఎక్స్ ప్లస్ డి, సో 2 మైనస్ 1 మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి, అంతే కదా. ఈ ఫామ్లో రాసుకున్నాం దీన్ని. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అనుకుంటే ఎన్ ఎంత ఇప్పుడు 2, సో 2 ఇంటూ, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ పవర్ ఎన్ మైనస్ 1, సో 2 మైనస్ 1 మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ ఫామ్లో మనం దీన్ని మార్చుకున్నాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ ఏ ఇంటూ సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్, ఏ ఇంటూ సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్ ప్లస్, సో ఇక్కడ ఇంకా ఇది ఉంది కదా, ఇది చేంజ్ చేసి మొత్తానికి రాసుకుందాం. 2 ఇంటూ సిఎక్స్ ప్లస్ డి అంతే, 2 మైనస్ 1 పవర్ అంతే. సో మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ సిఎక్స్ ఎంత, సి, ఎందుకంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1, సి ఇంటూ 1 1, సి, డి కాన్స్టెంట్ 0 అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ సి. సో ఇప్పుడు మనం మొత్తానికి ఏ సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్ ప్లస్ 2, ఈ 2ని రాసుకున్నాం, మళ్ళీ సి ఉంది, సో సి, మళ్ళీ మొత్తంకి ఏఎక్స్ ప్లస్ బి టర్మ్ ఉంది, మళ్ళీ సిఎక్స్ ప్లస్ డి టర్మ్ ఉంది.
సో దిస్ ఈస్ ద ఆన్సర్, d/dx ఆఫ్ ఈ వాల్యూ యొక్క డెరివేటివ్. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. సొల్యూషన్ d/dx ఆఫ్ ax ప్లస్ b బై cx ప్లస్ d. సో ఇది ఏ ఫామ్లో ఉంది? u/v కదా. సో u/v సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం? v ఇంటూ d/dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d/dx ఆఫ్ v మొత్తంకి v స్క్వేర్ డినామినేటర్లో. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏమో v, సో cx ప్లస్ d, v వాల్యూ d/dx ఆఫ్ u ax ప్లస్ b మైనస్ ఆఫ్ u మళ్ళీ d/dx ఆఫ్ v cx ప్లస్ d. సో మళ్ళీ మొత్తానికి కలిపి v స్క్వేర్ cx ప్లస్ d హోల్ స్క్వేర్. సో ఇక్కడ d/dx ఆఫ్ ax అంటే సేమ్ ఇంతకుముందు మనం 1 అయిపోతుంది కదా. ఈ వాల్యూ d/dx ఆఫ్ x అంటే సో a ఒకటే మిగులుతుంది. ఇక్కడ d/dx ఆఫ్ cxలో c ఒకటే మిగులుతుంది. సో కాబట్టి సో cx ప్లస్ d ఇంటూ a మైనస్ ax ప్లస్ b ఇంటూ c బై cx ప్లస్ d హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఏతో మల్టిప్లై చేద్దాం, సితో మల్టిప్లై చేద్దాం న్యూమరేటర్లో. సో ac x ప్లస్ ad. సో ఎందుకంటే ఈ ఏతో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తున్నాం, ఇక్కడ సితో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తూ మైనస్తో కూడా మల్టిప్లై చేస్తున్నాం. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ acx, సో ప్లస్ ఇంటూ మైనస్ bc బై cx ప్లస్ d హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఈ ప్లస్ టర్మ్ ఈ మైనస్ టర్మ్ గెట్ క్యాన్సల్. సో ad మైనస్ bc బై cx ప్లస్ d హోల్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ d/dx ఆఫ్ ax ప్లస్ c బై cx ప్లస్ d వాల్యూ. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్రాబ్లం. సొల్యూషన్ అన్నిటికీ డెరివేటివ్స్నే కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో d/dx ఆఫ్ 1 ప్లస్, సో మనం ఇక్కడ ఇది అప్లై చేసే ముందు కొద్దిగా సింప్లిఫై చేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఇది 1/x ఉంది కదా. సో ఇది కన్ఫ్యూషన్ కాకుండా. సో లెట్ f ఆఫ్ x ఈక్వల్స్ టు 1 ప్లస్ 1/x బై 1 మైనస్ 1/x. సో ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్తో ఎల్సిఎం తీస్తే ఎక్స్ ప్లస్ 1 బై ఇక్కడ కూడా న్యూమరేటర్లో ఎక్స్ ఎల్సిఎం తీద్దాం. సో ఇక్కడ ఎక్స్ లేదు, సో ఎక్స్ మైనస్ 1. సో ఇది ఎక్స్ ఈ ఎక్స్ గెట్ క్యాన్సల్. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 వేర్ ఇక్కడ డినామినేటర్లో మనకేం కాకూడదు, లిమిట్ అప్లై అవ్వాలి కదా. సో కాబట్టి ఇక్కడ x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 మళ్ళీ x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడే మనకి ఇక్కడ ఇది అప్లికబుల్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో d/dx ఆఫ్ ఈ వాల్యూకి d/dx ఫైండ్ అవుట్ చేద్దాం. సో మళ్ళీ ఈ వాల్యూ మళ్ళీ ఏంది f ఆఫ్ xే కదా. సో ఇలాగా దీనికి మనం ఇప్పుడు డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేద్దాం, -1. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? u ఇంటూ v ఫామ్లో ఉంది. సో మనం ఇంతకుముందే ఫార్ములా రాసుకున్నాం, v ఇంటూ d/dx ఆఫ్ u మైనస్ ఈ మైనస్ ఇంపార్టెంట్. సో x ప్లస్ 1 ఇంటూ d/dx ఆఫ్ x మైనస్ 1 v కదా. సో x మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ d/dx చేస్తే మనకి ఇక్కడ x మైనస్ 1 ఇంటూ సో d/dx ఆఫ్ x 1, d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0. సో మళ్ళీ d/dx ఆఫ్ x 1, సో ఇది 0. సో ఓన్లీ మనకి ఇక్కడ 1 మైనస్ x ప్లస్ 1 ఇంటూ 1 బై x మైనస్ 1 హోల్ స్క్వేర్. సో x మైనస్ 1
ఈ మైనస్తో ఇక్కడ ఈ ఎక్స్ ప్లస్ 1కి మల్టిప్లై చేద్దాం. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సల్. సో -1 -2 ఎంత? సో -1 -2 by x minus 1 whole square. So this is the value. So d by dx of f of x value ఎంత? -2 by x minus 1 whole square. So next, sixth problem. సొల్యూషన్. సో ఇది సేమ్ మళ్ళీ మనకి ఎలా ఉంది, u ఇంటూ v ఫామ్లో ఉంది. సో మళ్ళీ మనం దీన్ని u ఇంటూ v ఫామ్లోకి రాసుకుందాం. d బై dx ఆఫ్, సో ఫస్ట్ v రాసుకోవాలి, ax ప్లస్ bx ప్లస్ c ఇంటూ d బై dx ఆఫ్ కాన్స్టెంట్. సో ఈ టర్మ్ మొత్తం కాన్స్టెంట్ ఉంది కాబట్టి మొత్తం 0 అయిపోతుంది. 1 ఇంటూ d బై dx ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. సో మళ్ళీ మొత్తానికి కలిపి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c హోల్ స్క్వేర్. సో ఈ మొత్తం టర్మ్ 0 అయిపోతుంది. మైనస్ ఆఫ్ d బై dx ఆఫ్ x స్క్వేర్ వాల్యూ ఎంత? 2x. d బై dx ఆఫ్ x ఈక్వల్స్ టు 1. d by dx of constant k equals to 0. సో ఇక్కడ ఈ మొత్తం 3 3 3. సో ఇది సేమ్ x స్క్వేర్ అంటే 2x, x అంటే 1, k కాన్స్టెంట్ 0. సో ఇక్కడ ఇది ఇలా వస్తుంది అనమాట. సో ఏ కాన్స్టెంట్, సో 2x d by dx of x స్క్వేర్ 2x. సో మళ్ళీ b x వాల్యూ 1. సో ఇది కాన్స్టెంట్. న్యూమరేటర్లో ఎంత ఉంది మనకి ఇక్కడ? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి మొత్తాన్ని కలిపి ఎంత డినామినేటర్లో ఫామ్ అయ్యి ఉంది? సో ఇక్కడ మైనస్ అనేది అన్నిటికీ మైనస్. సో ఈ మైనస్తో మైనస్ ఆఫ్ 2ax ప్లస్ b అంతే కదా, ఇక్కడ 2 ఇంటూ ax మళ్ళీ b మొత్తానికి మైనస్ ఉంది. సో మైనస్ by ax square plus bx plus c whole square. So this is the value. Next, seventh problem. So solution. d by dx of u into v. Same మళ్ళీ ఇది ఎలా ఉంది, u by v ఫామ్లో ఉంది. సో ax ప్లస్ b బై px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r. సో ఇప్పుడు ఇది ఎలా రాసుకుంటాం మనం? v ఇంటూ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r ఇంటూ d బై dx ఆఫ్ q ax ప్లస్ b. సో మళ్ళీ u కదా, ax ప్లస్ b. సో d బై dx ఆఫ్ v px స్క్వేర్ qx ప్లస్ r మొత్తానికి కలిపి డినామినేటర్లో v స్క్వేర్ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ సో ఇప్పుడు ఇక్కడ d బై dx ఆఫ్ ఇది చేస్తే మనకి px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r. సో d బై dx ఆఫ్ x వాల్యూ ఎంత? 1. సో ఏ ఉంది, ఏ ఇది కాన్స్టెంట్ p 0 అయిపోతుంది. సో మళ్ళీ ax ప్లస్ b. సో ఇక్కడ 2x కదా, x స్క్వేర్ కదా. సో p ఇంటూ 2x ప్లస్ q ఇంటూ 1 ఇది కాన్స్టెంట్ 0 అయిపోతుంది. y px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ ఏతో ఈ 3 టర్మ్స్కి, సో ఈ 2 టర్మ్స్తో ఈ 2 టర్మ్స్కి మల్టిప్లై చేద్దాం. సో AP x స్క్వేర్ AQX AR ప్లస్ సో 2AX, సో
సో 2ab. సో x ఇంటూ x స్క్వేర్. సో ప్లస్ aq. సో ఈ axతో మళ్ళీ qని, సో aqx మళ్ళీ bతో ఇప్పుడు. సో 2bpx ప్లస్ bq బై, సో అన్ని టర్మ్స్ అయిపోయాయి, bx స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏవైనా క్యాన్సిల్, సో సారీ క్యాన్సిల్, ఇక్కడ మైనస్ ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ అన్ని టర్మ్స్కి మైనస్ వచ్చేస్తుంది, ప్లస్ అన్నిటిని మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కదా. సో మైనస్ మైనస్, సో ఇక్కడ మైనస్ 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 మైనస్. సో ఎందుకంటే ఇక్కడ అన్ని ప్లస్ ఉన్నాయి, ప్లసెస్తో మైనస్తో అన్నీ మల్టిప్లై చేస్తే ప్లసెస్ అన్నీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోయాయి. సో ఇక్కడ ఏదైనా టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయా? సో ఏక్యూఎక్స్ క్యాన్సిల్. సో మళ్ళీ ఇక్కడ -2apx స్క్వేర్ ఉంది, ఇక్కడ ప్లస్ apx స్క్వేర్ ఉంది. సో ఇప్పుడు మైనస్లో నుంచి ప్లస్ పోతే మైనస్, సో apx స్క్వేర్ మైనస్, సో ఇప్పుడు ఏం చేంజ్ లేదు, ఏది క్యాన్సిల్ అయ్యేది. సో -2bp మళ్ళీ ప్లస్ ar మైనస్ pq బై px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 8th ప్రాబ్లం. సొల్యూషన్. సో ఈరోజు ఈ 8th ప్రాబ్లం నుంచి నెక్స్ట్ వీడియోలో సింప్లిఫై చేద్దాం. సో ఇన్ దిస్ వీడియో రోమన్ నెంబర్ 1లో మనం ఫస్ట్ టు 7 ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.